Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Haggai, chapter 2, verse 19. నేటి దినము మన ధ్యానము కొరకు హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము తీసుకోబడింది. From this day I will bless you. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. In this verse, God speaks through Haggai to assure the people that despite their previous struggles, He is about to bring blessing. ఈ వచనంలో దేవుడు హగ్గై ద్వారా తన ప్రజలతోటి ఏమి తెలియజేస్తున్నాడంటే, మునుపట వారు ఎదుర్కొన్న ప్రతి శ్రమలు అయినా సరే ఇప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తాడు అని. He acknowledges their past difficulties. వారు గతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఆయన తెలుసు అని చెప్తున్నాడు. And the empty barns were there. అక్కడ ఖాళీ బాణలుండినాయి. Barns, their godowns. వారి కొట్లున్నాయి. No, they were empty in the past. అవన్నీ కూడా ఖాళీ అయిపోయిన కొట్లు. And they know, God is telling, I know your fruitless harvests. దేవుడు వారితో చెప్తున్నాడు కదా, మీరు ఫలము లేని పంట గురించి నేను ఎరుగుదును అంటున్నాడు. But he is declaring a turning point here. అయితే వారందరికీ ఒక గొప్ప మలుపు ఆయన ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. What is that? ఏంటది? From this day forward, their obedience will lead to his favor. ఇది మొదలుకొని వారి విధేయత వారి యొక్క ఆశీర్వాదముగా మారుతుంది. This promise is tied to their renewed commitment. వారు తిరిగి నూతనంగా ప్రతిష్ఠించుకున్న విషయాన్ని బట్టి ఈ వాగ్దానం వారికి ఇవ్వబడుతుంది. If you renew your commitment to rebuild the temple, ఆ ఆలయము నిర్మించడానికి మీరు పునఃప్రతిష్ఠ చేసుకుంటే, and if you prioritize God's work in your lives, మీ జీవితంలో దేవుని పనినే ప్రధానంగా చేసుకుంటే, then I will bless you from this day onwards. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. So this statement serves as a powerful reminder that obedience brings blessings. ఈ వాక్యము మనకి ఎటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది అంటే, ఈ విధేయత అనేది ఆశీర్వాదం తీసుకొస్తుంది. The focus is not just on material prosperity, but on the people's restored relationship with God. వస్తుపరమైన భూ సంబంధమైన ఏదో అభివృద్ధి గురించి కాదండి, ప్రజలు దేవునితోటి వారి సంబంధాన్ని తిరిగి సమకూర్చుకోవడమే ఆశీర్వాదంగా తెలియజేస్తుంది. Historically speaking, if you see the history, చరిత్రలో గనక మీరు ఒకసారి చూస్తే, this verse is delivered around 520 BC. 520 క్రీస్తు పూర్వము ఈ వాక్యము ప్రకటించబడింది. During the rebuilding of the Jerusalem temple. యెరూషలేము ఆలయము దాన్ని తిరిగి కడుతూ ఉన్నప్పుడు, For years together, the people had neglected the temple and they focused on their own homes and lives. సంవత్సరాల కొద్దీ ప్రజలందరూ కూడా ఆలయాన్ని నిర్లక్ష్యము చేసి వారి సొంత ఇల్లు కట్టుకుంటూ ఉండినారు. When they neglected the temple, God's house, and they are more bothered about their own houses, what was the result? ఆలయాన్ని, దేవుని ఇంటిని వారు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సొంత ఇళ్ళ గురించే పట్టింపు కలిగినప్పుడు ఫలితం ఏంటండి? It resulted in economic hardships. వారు ఆర్థికమైన కష్టాలే తెచ్చిపెట్టుకున్నారు. And also very poor harvest. The earth also has not given its fruit, as we read in Haggai 1:6. హగ్గై 1:6 మనం చూస్తాం కదా, భూమి కూడా సరైన పంటను కూడా వారికి ఇవ్వలేదు. However, they had recently resumed the work on the temple, responding to Haggai's earlier call to action. అయితే హగ్గై వారిని పని పూనుకోమని ఏదైతే చెప్పినాడో అప్పటి నుంచి వాళ్ళు ఆలయాన్ని కట్టే విషయంలో తిరిగి పని ఆరంభించినారు. So here the mention of the unfruitful vines, ఇక్కడ ఈ ఫలము లేని ద్రాక్ష తోటలు, and when we talk about the fig trees without fruit, అంజూరపు చెట్లు కూడా ఏవైతే ఫలాలు లేకుండా ఉండినాయో and వాటి the గురించి pomegranates and the olive trees, దానిమ్మలు అలాగే ఒలీవ మొక్కలు. so this highlights the agricultural struggles the people had faced. ఇదంతా కూడా మనకి వివరిస్తున్న సంగతి ఏంటి అంటే, ప్రజలు వారి వ్యవసాయంలో ఎటువంటి కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నారు అని. So these were significant crops in their economy and their daily life. వారి అనుదిన జీవితంలో ఈ వ్యవసాయంలో ఈ పంటలు వారికి ఎంతో ఆర్థికంగా సహాయపడేవి. And the failure of those crops would have been deeply discouraging.
ఆ పంట పండలేదు అంటే వారందరినీ ఎంతో నిరుత్సాహపరిచింది. So God's promise of blessing was a reassurance that he had seen their struggles and would now provide for them as they turned back to him. అందుకనే దేవుడు, నేను మీ సమస్యలు, మీ కష్టాలన్నీ కూడా నేను చూశాను, మీరు తిరిగి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఈ వచనము వారికి అభయమిస్తుంది. So this verse teaches, that God's blessings are the result of our obedience and secondly his faithfulness. ఈ వచనం మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు మన విధేయతకు బట్టి మనం పొందుకునే ఆశీర్వాదము, అంతేకాకుండా దేవుడు నమ్మదగినవాడు అని. And while the people had faced consequences for their disobedience, ప్రజలు వారి అవిధేయతకు దాని పర్యవసానం వారు అనుభవించినారు. but God's promise shows that he is eager to restore and bless those who return to him. అయితే ఈ దేవుని వాగ్దానం ఏమి తెలియజేస్తుంది అంటే, ఎవరైతే తిరిగి దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ తిరిగి సమకూర్చి ఆశీర్వదిస్తాడు. It also demonstrates his sovereignty over creation. సృష్టి అంతటి మీద దేవుడు సార్వభౌముడు అన్న సంగతి కూడా తెలియజేస్తుంది. Now what he is telling? ఇప్పుడు ఆయన ఏం I చెప్తున్నాడు? will make the land fruitful again. ఇప్పుడు ఈ భూమినంతా కూడా మళ్ళీ తిరిగి ఫలభరితంగా చేస్తాను. What does it mean? దాని అర్థం ఏంటండి? He only got power to make the land fruitful. ఈ భూమినంతా కూడా ఫలభరితంగా చేయడానికి అట్టి శక్తి కేవలము ఆయనే కలిగి ఉన్నాడు. And I will provide to my people. నేను నా ప్రజలకు అనుగ్రహిస్తాను. See, in the relation to the second coming of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి కనుక మనం చూస్తే, and before his coming, ఆయన రాకడ ముందు and during the restoration of the Israel to their own country, ఇజ్రాయేలీలందరూ కూడా తిరిగి వారి దేశానికి సమకూర్చబడుతూ that's ఉన్నప్పుడు, what we are seeing today. They are being gathered from all the countries to which they were scattered. నేటి దినాల్లో మనం అదే చూస్తూ ఉన్నాము. మొత్తమంతా చెదిరిపోయిన యూదులందరూ కూడా వారి స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్నారు. And at that time, what the Lord said? ఆ సమయంలో ప్రభువు ఏం చెప్పినాడు? For almost 2 millenniums, that is 2000 years, that land of Israel was a barren land. 2000 సంవత్సరాల వరకు కూడా ఈ ఇశ్రాయేలు ఆ దేశంలో ఉన్న భూమంతా కూడా అది ఏ ఫలము ఇచ్చిన భూమిగా లేదు. See, to be more precise, ఇంకా దాన్ని సూటిగా చెప్పాలంటే, in 70 AD, all the Israelites were scattered throughout the whole world by the Roman Emperor Titus. 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ద్వారా ఈ యూదులు, ఇశ్రాయేలీలందరూ కూడా ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. And again they got political independence in 1948. 1948వ సంవత్సరంలో వారికి రాజకీయమైన స్వాతంత్రం వచ్చింది. So in between 1878 years, 1877 సంవత్సరాలు, 1878, 1878 సంవత్సరాలు. and the land of Israel, the land of Canaan, was almost barren like the deserts in the Gulf countries. ఈ ఇశ్రాయేలు దేశములో ఉన్న భూమి, లేకపోతే ఆ కానాను దేశంలో ఉన్న భూమి అదంతా కూడా అరణ్యంలో ఉన్న బంజరు భూమిలాగే ఉండిపోయింది. But now after their return, what the Lord is telling? అయితే వారు తిరిగి వచ్చిన తర్వాత ప్రభువారు ఏం చెప్తున్నారు? I will restore them to their own land before my second coming. నా రెండవ రాకడ ముందు వారిని వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను. And what he is talking about the land? ఇప్పుడు ఆ భూమి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు? Ezekiel is writing in 36:30. యెహెజ్కేలు గ్రంథము 36:30లో ఆయన చెప్తున్నాడు. See, this is a prophecy regarding the restoration of Israel. ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడడానికి ఇది దేవుడిచ్చిన వాగ్దానం. 36:30. యెహెజ్కేలు 36:30. And I will multiply the fruit of the tree and increase of the field, and ye shall receive no more reproach of famine among the heathen. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండా ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. What does it mean? దాని అర్థం ఏంటి? I am going to revive the earth because God is all powerful. భూమినంతా కూడా తిరిగి నేను ఫలింపజేస్తాను అంటే దాని అర్థము దేవుడు సర్వశక్తిమంతుడు. Another prophet Amos also is telling ఆమోసు కూడా ఆయన చెప్తున్నాడు. in the last
chapter, ఆఖరి అధ్యాయంలో in the 9th chapter, 9వ అధ్యాయంలో and in verse 14 he is writing. 14వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు. He is talking about the earth again. ఆయన మళ్ళీ మరొకసారి భూమి గురించి మాట్లాడుతున్నాడు. Yes, this is after, see, before the second coming of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడికి ముందు I will bring my people from the scattered countries, నేను చెదిరిపోయిన దేశాలలో నుంచి నా ప్రజలను తిరిగి రప్పిస్తాను. and they will build waste cities. వాళ్ళు పట్టణాలు నిర్మిస్తారు, పాడైపోయిన పట్టణాలు, పాడైన పట్టణములను మరలా కట్టుకొని and they will inhabit them. వారు కాపురం ఉంటారు. And he is writing in verse 14, ఆయన 14వ వచనంలో రాస్తున్నాడు, they shall plant vineyards and drink the wine thereof, and they shall also make gardens and eat the fruit of them. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. What does it mean? దాని అర్థం ఏంటండి? I will give the fruit of the land. ఈ భూమి యొక్క ఫలమును నేను ఇస్తాను. What does it mean? దాని అర్థం ఏంటి? Lord Jesus Christ is all powerful. You see, even to get the harvest, he has to give the orders. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సర్వ శక్తిమంతుడైన దేవుడు. ఆయన పంట మనం పొందుకోవాలంటే కూడా ఆ పంట ఆయనే మనకి ఇవ్వాలి. So this also demonstrates his sovereignty over the creation, as he alone has the power to make the land fruitful and to provide for his people. అందుకని ఇది మనకి ఏం చూపిస్తుందంటే ఆయనకి భూమి మీద కూడా సార్వభౌముడైన దేవుడు, ఆయనే మనకు భూమి నుండి ఫలములను అనుగ్రహించగలడు. So this verse emphasizes God's grace. అందుకనే ఈ వచనము దేవుని యొక్క కృపను నొక్కి చెప్తుంది. He does not hold their past failures against them, but offers them fresh start. వారు గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళని శిక్షించట్లేదు, కానీ వారికి భవిష్యత్తులో ఆశీర్వాదం వాగ్దానం చేయబడుతుంది. He is offering them a fresh start. వారికి ఒక నూతన ఆరంభము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. So it is a reminder that God's blessings are not earned, but flow from his desire to care for his people as they walk in obedience to him. ఇది మనకి ఏం గుర్తు చేస్తూ ఉందంటే, ఈ దేవుని వాగ్దానాలు ఏదో మనము డబ్బుతో సంపాదించేవి కాదు, కానీ దేవునికి మనం విధేయులుగా ఉండి ఆయన మార్గాలలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ద్వారా అవి మనకి అనుగ్రహించబడతాయి. Not only physical, that agricultural prosperity, even spiritual prosperity also, like that when we obey. భౌతికమైన ఆ భూమి పంటలు పొందుకోవడమే కాకుండా ఆత్మీయంగా కూడా మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. So when we come to Haggai 2:19, ఇప్పుడు హగ్గై 2:19కి వస్తే, so the reference to seed in the barn and specific crops like vines and olive trees creates a tangible picture of the scarcity turning into abundance. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లు, అంజూరు చెట్లు, దానిమ్మ చెట్లు అవి ఫలించకపోయినా అంటే అక్కడ ఏమీ లేని దగ్గర దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తుంది. So from this verse, అందుకని ఈ వచనం నుండి he is telling, from this day on I will bless you. It serves as both a conclusion to their past struggles and also a promise for new beginning. ఆయన చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అంటే గతంలో ఉన్న వారి కష్టాలన్నీ కూడా ముగించబడి ఈ భవిష్యత్తులో ఒక నూతన ఆరంభము చూస్తారు అని. So the contrast between the barrenness of the past and the blessings of the future, గతంలో ఎటువంటి ఫలము లేని పరిస్థితి నుంచి భవిష్యత్తులో పొందుకునే ఆశీర్వాదం గనుక మనము ఆ తేడా చూస్తే, and it emphasizes the transformative power of God's intervention. When God intervenes, what wonderful transformation. దేవుడు గనుక జోక్యం చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఏ రీతిగా మారిపోతాయి అన్న సంగతి చూస్తూ ఉన్నాం. Similar verses can be seen in the word of God. దేవుని వాక్యంలో ఇలాంటి వచనాలు మనం ఇంకా చూస్తాం. If you read Deuteronomy 28th chapter, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదివితే the first 14 verses we can మొదటి see the 14 blessings of కూడా obedience. విధేయతకు మనం పొందుకునే ఆశీర్వాదాలు అక్కడ చూస్తున్నాం. Malachi 3:10, మలాకి 3:10, Psalm 1:3, మా కీర్తన 1:3, John 15:5. యోహాను 15:5. So many verses are there. ఇలాగ అనేక వచనాలు ఉన్నాయి. So how can we apply these truths to today's Christian? మరి ఈ సత్యాలు ప్రస్తుత క్రైస్తవులు ఎలాగ అన్వయించుకోవాలి? So this verse reminds us that God sees our struggles and is faithful to provide for us. దేవుడు మన కష్టాలన్నీ కూడా చూసి
ఆయన మనకు ఏర్పాటు చేస్తాడు, మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఎప్పుడు? when we prioritize him in our lives. మన జీవితాలలో ఆయననే ప్రథమ స్థానంలో పెట్టినప్పుడు. So it challenges us to examine whether our actions reflect a heart devoted to God and to trust that his blessings will follow obedience. మన హృదయము దేవుని యందు నమ్మిక ఉంచేటట్టుగా ఉందో లేదా, తద్వారా మనం దేవుని ఆశీర్వాదములు పొందుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని సవాలుగా చేస్తుంది. So this verse also encourages us to rely on God's grace. అందుకనే ఈ వచనము మనము దేవుని కృప మీద ఆధారపడాలి అని ప్రోత్సహిస్తుంది. Because we know that he delights in giving us a fresh start when we turn back to him. ఎప్పుడైతే మనము తిరిగి ఆయన వైపుకు వస్తామో, ఆయన మన జీవితంలో ఒక నూతనమైన ఆరంభము ఇచ్చి దాంట్లో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. So this verse reassures us that no matter how barren our circumstances may be in the past, అందుకని ఈ వచనము మనకి ఎటువంటి అభయం ఇస్తుంది అంటే, గతంలో మన పరిస్థితి ఎటువంటి ఫలము లేని స్థితిగా ఉన్నప్పటికీ God can bring fruitfulness and blessing when we walk in faith and obedience. దేవుడు మనము ఆయనకు విధేయులుగా నడుచుకున్నప్పుడు ఆశీర్వాదము, ఫలము తిరిగి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. So God's declaration in this verse reveals his love and patience. అందుకనే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న, ఈ వచనంలో తెలియజేస్తున్న సంగతి, దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన ప్రేమ కనపరిచే దేవుడు అని తెలియజేస్తుంది. And even after the people neglected him, he did not abandon them. ప్రజలంతా కూడా దేవుని నిర్లక్ష్యము చేసినప్పటికీ దేవుడు మాత్రం వారిని తృణీకరించలేదు. Instead of that, దానికి బదులుగా he used their struggles to draw them back to him. వారి కష్టాలనే తిరిగి వారిని దేవుడి దగ్గరికి వచ్చేటట్టుగా చేసినాడు. And then promised to bless their renewed obedience. అప్పుడు వారు నూతనంగా ఈ విధేయత చూపించినప్పుడు దానిని ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు. What does it show to us? ఇది మనకి ఏం చూపిస్తుంది? The love of God is restorative. God shows the love to restore us, and that his desire is always to bless and care for his people. దేవుని ప్రేమ అనేది మనలను తిరిగి సమకూర్చేయడానికి సహాయపడుతుంది. అంటే దేవుడి ప్రేమ ద్వారా ఎల్లప్పుడూ కూడా మనము తిరిగి దేవుని యొక్క సత్సంబంధంలోనికి సమకూర్చబడతాము. And this verse points to Jesus. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువానికి సూచిస్తుంది. Yeah, he is the ultimate source of fruitfulness and blessing. ఆయనే మన జీవితంలో ఫలభరితంగా ఉండడానికి, ఆశీర్వాదానికి కారణం. Without Jesus Christ, no blessing. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఆశీర్వాదం లేదు. What he teaches in John 15:5, యోహాను 15:5 ఆయన మనకి ఏం నేర్పిస్తున్నాడు? we can only bear fruit if we remain connected to him. మనము ఆయనకి అంటకట్టబడి ఉంటేనే మనము అప్పుడు ఫలించగలము. Through his life, death and resurrection, ఆయన జీవము, మరణము, పునరుద్ధానము ద్వారా he reconciles us to God, making it possible for us to live in his blessing in abundance. మనల్ని దేవునితోటి సమకూర్చి ఆయన యొక్క సమృద్ధిలో, ఆశీర్వాదములో జీవించేటట్టుగా చేస్తాడు. That is what we read in Ephesians 1:3. అదే మనము ఎఫెసీ 1:3 చూస్తున్నాం. So Jesus also fulfills the promise of God's provision. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సమృద్ధి లేకపోతే ఆయన అనుగ్రహం, ఏర్పాటు గురించి కూడా తెలియజేస్తున్నాడు. He meets not just our physical needs but our deepest spiritual needs. మన భౌతిక అవసరతలే కాదండి, మన లోతైన ఆత్మీయ అవసరతలను కూడా యేసుప్రభు వారే తీరుస్తాడు. He offers peace and joy. ఆయన సమాధానము, ఆనందము ప్రసాదిస్తాడు. Yeah, it is only through the relationship, restored relationship with the Father. మనము తండ్రితోటి తిరిగి సమకూర్చబడినప్పుడే ఆ సంబంధాన్ని బట్టి. That's what we read in John 10:10. అదే మనం యోహాను 10:10 చూస్తున్నాం. So may God help us to understand the secret of being blessed by him. అందుకనే దేవుని చేత ఆశీర్వదించబడడంలో ఉన్న రహస్యము మనం అందరము అర్థం చేసుకునేటట్టుగా దేవుడు సహాయం చేయనుగాక. What is the secret? ఇప్పుడు ఆ రహస్యం ఏంటండి? Obedience to his commands. ఆయన ఆజ్ఞలకు మనము విధేయత So చూపడం. may God enable us to enjoy his blessings from the early days of this new year. అందుకనే ఈ నూతన సంవత్సరం యొక్క ఆరంభ దినాల నుంచే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించేటట్టుగా చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thou art a God of love and patience and restoration. ప్రభువా మీరు ప్రేమ, దీర్ఘశాంతము,
తిరిగి సమకూర్చే దేవుడిగా ఉన్నారు. Oh Lord, undoubtedly we failed many times in the past. అనుమానం లేకుండా గతంలో మేము అనేక సార్లు పతనమైపోయినాం. Lord, we cannot raise our heads before you. మీ ఎదుట మా తలలు మేము ఎత్తలేము ప్రభు. We have to bow down in shame. మేము సిగ్గుతో మా తలలు In దించుకోవాల్సిందే. spite of your faithfulness, we became unfaithful many times. మీ యొక్క విశ్వాసత మేము అనుభవిస్తూనే మేము ఎంతో అవిశ్వాసులుగా అయిపోయినాం. Oh, even like Peter, we have denied thee. పేతురు వలె మేము మిమ్మల్ని తృణీకరించినాం. Oh Lord, but we thank thee for thy love. అయితే ప్రభువా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Without punishing us, thou hast enabled us to enter into another year. మమ్మల్ని శిక్షించకుండా మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినారు. Much more, from now onwards, I want to bless you. What a wonderful blessing. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. అబ్బా ఇంకెంత మంచి మాట. By restoring us. మమ్మల్ని తిరిగి సమకూర్చడం Once ద్వారా again, cleansing us thoroughly. మరొకసారి మమ్మల్ని శుద్ధి చేస్తూ And you want to bless us. మీరు మమ్మల్ని దీవించగోరుతున్నారు. Help us to obey thy commands. మీ ఆజ్ఞలకు విధేయత చూపడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించండి. Help us to thank you for your faithfulness in spite of our failures. మీ నమ్మకత్వమును బట్టి మా పతనములు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. Guide us, O Lord. మమ్మల్ని నడిపించండి ప్రభువా. We do pray in the faithful name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన నమ్మదగిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.